స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో లైసెన్స్ రాస్తా ఫ్రాంచైజ్ గురించి మనం తెలుసుకుందాము. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, సో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది, సో రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మన లైసెన్స్ రాస్తాలో జరిగే రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 2000 రూపీస్ నుంచి 2 crores వరకు లైసెన్స్లు ఉన్నాయండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క లైసెన్స్ మనం చేయడం జరుగుతుంది. లైసెన్స్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవారు, సో కంపెనీకి సంబంధించిన గైడెన్స్, సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, సో ప్రతి ఒక్కటి మనం స్టార్టింగ్ టు ఎండ్ వరకు ప్రతి కేటగిరీ ప్రతి సెగ్మెంట్లో మనం లైసెన్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో దానికి రెన్యువల్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మనం బయట ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రొడక్టు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క లైసెన్స్కి అనుసంధానం కలిగి ఉంటుందండి. సో ఇట్లా కేటగిరీ వైజ్గా లైసెన్స్లు చాలా రకాలుగా ఉంటాయి. మన 3000 రకాలుగా లైసెన్స్ చేయడం జరుగుతుందండి. లైసెన్స్ రాష్ట్రంలో మనం 2 types ఫ్రాంచైజ్ కేటగిరీ యాడ్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసేమో మనకి ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజ్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏజెంట్ ఫ్రాంచైజు. ఆల్రెడీ ఏజెంట్ ఫ్రాంచైజ్ అనేది స్టార్ట్ అయిందండి. చాలామంది ఏజెన్సీ ఫ్రాంచైజ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఏజెన్సీ ఫ్రాంచైజ్ అంటే ఒక 5 lakhs ఉంటుందండి ఏజెన్సీ ఫ్రాంచైజ్లో. ఈ ఏజెన్సీ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి పర్టికులర్ ఒక ఏరియా అనేది ఇస్తాము. సో లీడ్స్ అనేది వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, క్లోజ్ అని మనం చేస్తాము. సో వాళ్ళకి పర్సెంటేజ్ వైజ్గా వాళ్ళకి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మంత్లీ వచ్చేసి వాళ్ళకి అరౌండ్ 25,000 to 50,000 దాకా మనం వాళ్ళకి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ కేటగిరీ రన్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పటివరకు 300 members దాకా మనకు యాడ్ అయి ఉన్నారు. ముఖ్యంగా మనం ఏజెంట్ ఫ్రాంచైజ్లో ఏముంటుందంటే అతనికి ఆఫీస్ అనేది ఏముండదండి. సో మనకు సిఆర్ఎం ఇస్తాము, వాళ్ళు లీడ్స్ అనేది ఫాలోఅప్ చేస్తారు, ఎక్స్ప్రెషన్ మనమే చేస్తాము. సో లీడ్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఆఫీస్ వచ్చేసి మనదే ఉంటుంది, ఎక్స్ప్రెషన్ మనదే ఉంటుంది, ప్రైజెస్ అని మనమే మాట్లాడతాము. సో వాళ్ళకి వచ్చేసి పర్ ఫైల్కి ఎంత పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏజెన్సీ ఫ్రాంచైజ్ అండి. సో వీళ్ళకి వచ్చి 5 years వ్యాలిడ్ ఉంటుంది. మన 5 years తర్వాత వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫుల్ ఫ్లెజ్ ఫ్రాంచైజ్ అండి. ఈ ఫుల్ ఫ్లెజ్ ఫ్రాంచైజ్లో ఏముంటుందంటే పర్టికులర్గా ఆఫీస్ సెటప్ అంతా మనమే చేయడం జరుగుతుంది. సో ఆఫీస్ సంబంధించిన సిఆర్ఎం, నెక్స్ట్ వచ్చి బోర్డింగు, ఆఫీస్ రెంటు ప్లస్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ సంబంధించిన శాలరీస్, సో ఇది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఆన్లైన్ సోషల్ మీడియాలో ప్రమోషన్ దగ్గర నుంచి, వెబ్సైట్ డిజైన్ నుంచి, సో మార్కెటింగ్ వరకు కంపెనీ మొత్తము పే చేయడం జరుగుతుంది. 1 year వరకు కంపెనీ రెంటలు చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్, ఆఫీస్ సంబంధించిన శాలరీస్ కూడా కంపెనీ బేర్ చేయడం జరుగుతుందండి. సో దానికి సంబంధించిన రిటర్న్స్ వచ్చేసి మనకు 2 lakhs నుంచి 5 lakhs దాకా ఉంటాయండి మంత్లీ ఇన్కమ్. స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళు ఏజెన్సీ తీసుకోవడం జరుగుతుందండి ఫ్రాంచైజ్. తర్వాత వాళ్ళు అప్గ్రేడ్గా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజ్గా కన్వర్షన్ చేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజ్ కూడా చేసుకోవడం జరుగుతుందండి. ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి 50 lakhs ఉంటుందండి ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చేసి. ఇన్డెప్త్ వివరాలు వచ్చేసి మనం ఆఫీస్లో మనం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ లైసెన్స్ రాస్తా ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో మన లైసెన్స్ రాస్తా మెయిన్ బ్రాంచ్ నుంచి దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గానే ఉండడం జరుగుతుంది. వాళ్ళు మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ రీచెకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. లీడ్స్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా చూసుకోవచ్చు. ఇన్కమ్ ఎంత జనరేట్ అనేది సిఆర్ఎం ద్వారా, అకౌంటెంట్ టీం ద్వారా వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇట్లా డివైడ్ అయిన అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో మనం 10 months మనం వేయడం జరుగుతుందండి. సో స్టార్టింగ్ తక్కువ ఉన్నా కానీ మనకు వచ్చే కస్టమర్ని బట్టి ఇన్కమ్ అనేది జనరేషన్ అనేది పెరుగుతూ పోతుంటుంది. సో అందరూ ఇది కూడా గమనించాలి. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా 4 branches ఉన్నాయి. సో మనకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లో మనం చేయడం జరుగుతుంది లైసెన్స్లు మొత్తము. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం కొన్ని లైసెన్స్ కూడా చేయడం జరుగుతుంది. మన లైసెన్స్ రాస్తా కంపెనీ వచ్చేసి మనం 10 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి. సో ఎంప్లాయీస్ కూడా తమిళ్, కన్నడ మాట్లాడే వాళ్ళు, ఏపీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, టెలికాలర్స్ కూడా మన దాంట్లో యాడ్ కావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే అదర్ లాంగ్వేజ్లో కూడా మనం ఎంప్లాయీస్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఆల్ ఓవర్ ఇండియా ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లైసెన్స్ రాస్తా ఫ్రాంచైజ్, ఏజెన్సీ ఫ్రాంచైజ్ కానీ, ఫుల్ ఫ్లెడ్జ్ లైసెన్స్ రాస్తా సెటప్ ఫ్రాంచైజ్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 branches ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నాం కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.